ఒక అడవిలో ఒక రాబందు గుడ్లగూబ వేటకు బయలుదేరతాయి. గుడ్లగూబ తన పిల్లలను ఎక్కడ రాబందు తినివేస్తుందో అనే భయంతో, నా పిల్లలు చాలా అందంగా ఉంటాయి, వాటికి చక్కని కళ్ళు ఉంటాయి, సొగసైన వెంట్రుకలు ఉంటాయి, గుర్తుంచుకో, నా బిడ్డలను తినకు అని అంది. అందుకు రాబందు ఒప్పుకుంది. ఒకనాడు రాబందు ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక పక్షి గూడు చేరింది. అప్పటికి తల్లి పక్షులన్నీ ఆహార అన్వేషణకు వెళ్ళిపోయాయి. ఆ గూటిలో కొన్ని వికారమైన పక్షి పిల్లలు కనిపిస్తాయి. అవి అసహ్యంగా ఉండడంతో తన స్నేహితుని బిడ్డలు కావని తలచి రాబందు వాటిని తినేసింది. గుడ్లగూబ తిరిగి గూటికి వచ్చేసరికి తన గూడు ఖాళీగా ఉండడం చూసి తన పిల్లలను రాబందు తినేసి ఉంటుందనుకుని బాధపడింది. వెంటనే వెళ్ళి రాబందును నిలదీసింది. నా పిల్లలను ఎందుకు తినేశావని. అందుకు రాబందు, నేను నీ పిల్లలను తినలేదు, నీ పిల్లలు చాలా అందంగా ఉంటాయని చెప్పావు కదా, నేను తిన్న పక్షి పిల్లలు అందంగా లేవే అంది. అప్పుడు గుడ్లగూబ, ఈ లోకంలో తన పిల్లలు అందంగా లేరు అనే తల్లి ఉంటుందా అని ప్రశ్నించింది. రాబందు తన తప్పును తెలుసుకొని గుడ్లగూబను క్షమాపణలు అడిగింది.